పాత మంగళగిరి బైపాస్ రోడ్డులోని దుర్గానగర్ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో స్థానిక మన్యంవారి వీధికి చెందిన మన్యం నవీన్ కుమార్ జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులు 2 లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు హాజరై ప్లాంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోతినేని వెంకటేశ్వరరావు, వాక పద్మ, ఆలూరి బ్రహ్మారావు, మదన్, మన్యం రమేష్, వడ్లెముడి మోహన్, మన్యం చిన్నమార్కండేయులు, నవీన్ కుమార్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి పట్టణానికి చెందినటువంటి మన్యం నవీన్ కుమార్ మంగళగిరి పట్టణంలో మన్యంవారి బజార్లో మన్యం శ్రీనివాసరావు వెంకటనరసింహ దంపతులకు జన్మించి బీటెక్ పూర్తి చేసి వార్డులో కానివ్వండి, పట్టణంలో కానివ్వండి, ఎవరికి ఏ విధమైన సహాయం కావాలన్నా కూడా ముందుండే యువకుడు మన్యం నవీన్ కుమార్. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ 27వ వార్డు అలాగే పట్టణంలో చాలా క్రియాశీల పాత్ర వహించి ఎన్నికల సమయంలో కానివ్వండి, అలాగే చంద్రబాబు గారు, లోకేష్ గారు వివిధ నాయకుల పర్యటనలో కానివ్వండి చాలా క్రియాశీల పాత్ర వహించిన వ్యక్తి. చాలా బాధాకరమైన విషయం, చిన్న వయసులోనే నవీన్ కుమార్ మృతి చెందటం చాలా బాధ. ఈరోజు నవీన్ కుమార్ గారి 3వ వర్ధంతి కార్యక్రమం మంగళగిరి బైపాస్లో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయం నందు వారి తల్లిదండ్రులు ఏర్పాటు చేయటం, నవీన్ కుమార్ జ్ఞాపకార్థం ఈ ఆలయంలో సుమారు 2 లక్షల రూపాయల పైకి వ్యయంతో మంచినీటి శుద్ధ ప్లాంట్ను ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే భక్తులు అలాగే పాఠశాలకి శుద్ధి చేసినటువంటి మంచినీటిని కలుగుతున్నాం. నవీన్ కుమార్ జ్ఞాపకార్థం వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. ముఖ్యంగా నాకు నవీన్ కుమార్ सर्वे चॉइस महान शास्त्र सेवलोक